VG25 న్యూస్కి స్వాగతం. ఆర్యవైశ్య సత్రంలో ఉచిత ఆర్థోపెడిక్ ఆరోగ్య శిబిరం విజయవంతం. గట్టు మహేష్ బాబు వెల్లడి. వరంగల్ రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు గట్టు మహేష్ బాబు, గంప అమర్నాథ్, పడిశాల నాగరాజు, వాసవి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు మాదారపు రాజేశ్వరరావు, గందె గోవిందరాజులు, తోన్పునూరి అశోక్ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకార ఆసుపత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం విజయవంతమైందని డాక్టర్ అఖిల్ దాడి స్వయంగా హాజరై రోగులను పరీక్షించి తగు సలహాలు సూచనలు అందజేశారని ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు మీడియాకు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్లు శివకుమార్ కోట, అన్వేష్ గౌడ్ పాల్గొని రోగులకు పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ క్యాంపులో ఉచితంగా సుమారు 300 మంది రోగులకు ఆర్థోపెడిక్ పరీక్షలు నిర్వహించి వారికి వైద్యుల సలహాలు సూచనల మేరకు ఉచితంగా మందులు కూడా అందజేసినట్లు అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు తెలిపారు. హాజరైన రోగులు ఈ రోజును ఎంతో విశేషంగా భావిస్తూ ఇంత మంచి సామాజిక సేవను ఏర్పాటు చేయడం పట్ల సంతృప్తి పొందుతూ నిర్వాహకులందరికీ ధన్యవాదములు తెలిపారు. ఆర్యవైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు ఆధ్వర్యంలో శ్రీకార హాస్పిటల్స్ డాక్టర్ అఖిల్ దాడి వారి బృందాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంప అమర్నాథ్, పడిశాల నాగరాజు, మాదారపు రాజేశ్వరరావు, గందె గోవిందరాజులు, దివ్వెల పూర్ణచందర్, పెద్ది ప్రభాకర్, టి అశోక్, రమేష్, వెంకన్న, రాజన్న, విరాట్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాల మిత్రులకు, ప్రజలకు, వైశ్య కమ్యూనిటీ సోదరులందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను గట్టు మహేష్ బాబు, వరంగల్ ఆర్యవైశ్య సత్రం అధ్యక్షునిగా ఈరోజు ఇక్కడ ఆర్యవైశ్య సత్రం వరంగల్ రామన్నపేటలోని ఒక మంచి హెల్త్ క్యాంపు ఏర్పరచాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతో మరి అది కూడా శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ మీ అందరికీ సుపరిచితులు డాక్టర్ అఖిల్ దాడి గారు స్వయాన వారు మీరు రావాలని కోరడంతో తప్పకుండా వస్తా అని చెప్పేసి వారితో పాటు వారెంబడి ఒక 4 డాక్టర్లు కూడా అందరు కూడా ఆర్థో డాక్టర్సే మంచి అందరు కూడా ఎండి ఎంఎస్ ఆర్థో అండ్ ఈ పద్ధతిగా ఉన్నటువంటి డాక్టర్స్ అందరు కూడా ఇక్కడికి రావడం నిజంగా కూడా ఇవాళ ఆనందదాయకం, శుభదాయకంగా భావిస్తున్నాం. చాలామంది వరంగల్లో ఉన్నటువంటి ఎంతోమంది కూడా డాక్టర్ గారికి ఇక్కడ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. 60 సంవత్సరాలు నిండినటువంటి ఈ మోకాలకు సంబంధించినటువంటి ఎంతోమంది నడవలేక ఇబ్బందులు పడుతున్నటువంటి చాలామంది పేషెంట్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ పోవాలంటే కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి ఈరోజు ఆర్యవైశ్య సత్రం రామన్నపేటలో హెల్త్ క్యాంప్ ద్వారా మాతో అయిన కాడికి ఒక సామాజిక సేవ చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో మేము ఆర్యవైశ్య సత్రం సభ్యులము, మా కార్యవర్గం అందరం కూడా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఏకాభిప్రాయంతో, అలాగే గోవిందరాజులు గారు, అశోక్ గారు, మాదారపు రాజేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి మా ఆర్యవైశ్య సత్రంలో ఏర్పరిచినాం. ఈరోజు డాక్టర్ గారు పేషెంట్లను ఉచితంగా చూడడము, తర్వాత వారికి కావలసినటువంటి సదుపాయాలు కూడా మందులు కూడా ఉచితంగా ఇవ్వడం నిజంగా కూడా ఇది అదృష్టంగా భావిద్దాం. ఇవాళ హైదరాబాద్ పోయి చూయించుకుంటే ఎంతైతే ఖర్చులు వస్తున్నాయి, సమయం వేస్ట్ అవుతుంది. మీకు తెలుసు ఇవాళ డాక్టర్ గారు టైం ఇవ్వాలంటే కూడా అంత అరుదు, మనకు అంత ఈజీగా రాదు. మరి ఇవాళ డాక్టర్ గారు రావడం నిజంగా కూడా అందరికీ వరంగల్ ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. మాకు కూడా సంతోషమైనటువంటి వ్యక్తపరుస్తున్నాం సంతోషాన్ని. ఇదే కాకుండా ఇవాళ ఆర్యవైశ్య సత్రం మీ అందరికీ తెలుసు, ఇందులో 4 ఏసీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఎట్ టైం 4 ఫంక్షన్ చేసుకునేటువంటి ఒక 150 మందిది ఒకటి, 300 మందిది ఒకటి, 350 నుంచి 400 ఒకటి, 500 నుంచి 650 మంది మనకు ఫంక్షన్ చేసుకోవడానికి దాదాపు 8000 మంది దాకా చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి చాలామందికి ఒకటే మీ అందరు కోరేది ప్రజలకు మరియు అన్ని నాట్ ఓన్లీ వైశ్యేతరులు అంటే వైశ్యులు కానటువంటి వాళ్ళకు కూడా మేము ఇక్కడ వసతులు కల్పించడానికి
ఇస్తున్నాము. ఇక్కడ కూడా మా ఫంక్షన్స్కు హాల్స్ ఇస్తున్నాం. చాలామంది వైశ్య సత్రం అనగానే వైశ్యులకి అనుకుంటే అట్లేం లేదు, వైశ్యులకు కూడా ఇస్తాం. వైశ్యులు కాకుండా మిగతా వాళ్ళకు కూడా మేము ఇవ్వడానికి ఉన్నాము. ఒక్కటి మాత్రం వైశ్యేతరులు ఎవరైతే వైశ్యులు కాకుండా ఎవరైతే వేరే కులం వారు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే మేము మనవి చేస్తున్నాం. ఇక్కడ మాత్రం శాకాహారం మాత్రమే మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇవాళ ఒక 2 ఫంక్షన్ నెల మీద ఒక 30 ఫంక్షన్లు అవుతే ఒక 15 ఫంక్షన్లు వైశ్యాస్ అయితే నాన్ వైశ్యాస్ కూడా ఒక 15 మంది ఉన్నది. చాలా ఆధునికమైనటువంటి సౌకర్యాలు కల్పించి రూమ్స్ అవైలబుల్ చేసినాము. మంచి కారిడార్స్ కానివ్వండి, దాని తర్వాత వాష్రూమ్స్ కానివ్వండి, హాల్స్ కానివ్వండి, ఎంతో పరిశుభ్రత సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క మేము ఏర్పరిచినాం. మరి చాలా తక్కువ రేటు. అసలు నిజంగా చెప్తే ఒక ఫంక్షన్ హాల్ ఈ మొత్తం మ్యారేజ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ ఓన్లీ డెకరేషన్కి ఇచ్చేటువంటి ఏవైతే పూల సంబంధించినటువంటి అమౌంట్స్ ఎత్తారో ఇక్కడ టోటల్ మ్యారేజ్ కూడా అయిపోతే అంత తక్కువ రేట్లో ఇవాళ మేము ప్రజలకు సూచన చేస్తున్నాం. వీలైన కాడికి ఒకసారి సందర్శించండి, చూడండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీకు అన్ని తీర్లో కూడా మా నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. మరి ఇక్కడ కూడా మా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. మీకు మ్యాక్సిమం వీలైనంత వరకు మీకు అన్ని విషయాలలో కూడా మేము సహకరించగలని కోరుతూ ఈ ప్రెస్ మీడియా వారికి, ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి అఖిల్ డాడీ గారికి మరియు దాని తర్వాత ఉన్నటువంటి వీళ్ళందరికీ, మా సిబ్బంది కూడా చాలా మొదటి నుంచి కూడా ఇక్కడ మేనేజర్ గారు, మా సూపర్వైజర్ గారు, దాని తర్వాత వర్క్ చేసేటువంటి సిబ్బంది కూడా అందరు కూడా మొదలు మా వచ్చినటువంటి కస్టమర్స్కు ఇక్కడ అందరికి కూడా వాళ్ళు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఎప్పుడు ఎల్లవేళ. మీరు ఆ విషయంలో మాత్రం ఒక క్రమశిక్షణతో పాటు మరి ఒక మంచి ఫ్యూచర్ విజన్ కోసం మేము ప్రయత్నం చేసి మంచి ఇవాళ తెలంగాణ జిల్లాలలోనే ఇంత మంచి ఆర్యవైశ్య సత్రం అంటేనే ఏదో ఉంటుంది అనుకుంటున్నాం, కానీ కాదు. ఇవాళ తెలంగాణ జిల్లాలలో 4 ఏసీ ఫంక్షన్ హాల్స్తో పాటు ఇంత బ్రహ్మాండమైనటువంటి తక్కువ రేట్లో ఉన్నామంటే నిజంగా కూడా మాకు అందరికీ సంతోషకరంగా భావిస్తున్నాం.